నీవు గొప్ప ప్రార్థనా పరుడు కావచ్చు, గొప్ప భక్తి పరుడు కావచ్చు, గొప్ప విశ్వాసవి కావచ్చు, కానీ దేనత్వం లేనటువంటి ప్రార్థన, దేనత్వం లేనటువంటి భక్తి, దేనత్వం లేనటువంటి ఆ ప్రార్థన జీవితం అనేటువంటి దేవుడు మెచ్చడండి. పరిసయ్యుడు కనబడుతూ ఉన్నాడు మనకి. ఆ పరిసయ్యుడు ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను. మంచి ప్రార్థన పరుడే, కానీ ఏం ప్రయోజనం? రాబడి అంతట్లో దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి ఇచ్చేవాడే, కానీ ఏం ప్రయోజనం? నేను పాపము చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్యలు చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు అని అంటూ ఉన్నాడు. నీతిగా జీవించాడు, కానీ ఏం ప్రయోజనం? అన్ని బాగున్నాయి కానీ దేనత్వం లేదు పరిసయ్యుడు. కానీ అక్కడ సుంకరి దీనుడై తన్ను తాను తగ్గించుకొని, దీనుల్లో కనబడేటువంటి లక్షణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకోవడం. దేవుని మందిరానికి దూరంగా నిలవబడిపోయి, ప్రభువా నేను ఆకాశం వైపు కన్నులెత్తుకైనా నాకు ధైర్యం చాలట్లేదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ దీనుడు ప్రార్థన దేవుడు ఆలకించాడు. భక్తుడు అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా నా ప్రార్థన ఆలకించును అంటాడు. దేవునికి స్తోత్రం.